తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మూల స్తంభంగా నిలిచిన అతి తక్కువ మంది హీరోల్లో ఏఎన్నార్ ప్రథమ స్థానంలో ఉంటారు. ముఖ్యంగా ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు అలాగే శోభన్ బాబుతో పాటు మరికొంతమంది అగ్ర హీరోలు సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో తమ వంతు ప్రయత్నం చేశారు. ప్రముఖ హీరో జగపతి బాబు వ్యాఖ్యాతగా చేస్తున్న జయమ్మ నిశ్చయంబర షోకి వచ్చి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు నాగార్జున. ప్రస్తుతం ఈ షోకి సంబంధించి తాజా ప్రోమో విడుదలవగా ఇందులో నాగార్జున తన తండ్రి చివరి క్షణాల గురించి తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు తన తండ్రి మాట్లాడిన మాటల్ని కూడా గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. మరి ఇంతకీ ఇండస్ట్రీలోకి నాగార్జున ఎంట్రీ ఇద్దాం అనుకున్న సమయంలో ఏఎన్నార్ ఏమన్నారు? నాగార్జున ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరు ప్రోత్సహించారు? ఏఎన్నార్ చివరి క్షణాలు ఎలా గడిచాయి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు మూల స్తంభాలు లాంటివారు. అలా అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారంటే వారికి ఇండస్ట్రీలో ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది. అలా ఇప్పటికీ అక్కినేని ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఏఎన్ఆర్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తండ్రిలాగే సక్సెస్ అందుకున్నారు. అయితే నాగార్జునకు ఇండస్ట్రీలోకి రావాలనే ఆసక్తి లేదంట. ఇదే విషయంపై షోలో నాగార్జున మాట్లాడుతూ, నా సోదరుడు వెంకట్ నా దగ్గరకొచ్చి నువ్వెందుకు సినిమాల్లో హీరోగా ట్రై చేయకూడదు అని అడిగారు. దాంతో వెంకట్‌కి వచ్చిన ఆలోచన దృష్టిలో పెట్టుకుని నేను ఇంకా అన్నయ్య నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను సినిమాల్లోకి వస్తానని చెప్పాను. ఆ మాటకి నాన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా నాన్న సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సినిమాలు చేశాను. ఆ తర్వాత నా సొంత నిర్ణయాలతో సినిమాలు చేయడం మొదలుపెట్టాను. అలా నేను నటించిన భక్తి రస కావ్యం అన్నమయ్య ఈ సినిమా విడుదలయ్యాక నాన్న నా దగ్గరకొచ్చి నా చేతులు పట్టుకుని నువ్వు హీరోగా సాధించావు అనే ఫీలింగ్‌తో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతే. ఆ రోజు నాన్న సంతోషాన్ని చూసి ప్రపంచాన్నే జయించేశాననేంతలా పొంగిపోయాను. ఇక అదే నా జీవితంలో బెస్ట్ అండ్ ఎవర్ మూమెంట్ అంటూ ఒక్కసారి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు నాగార్జున. అలాగే తండ్రి చివరి క్షణాల గురించి చెప్తూ, మా నాన్న తన చివరి క్షణాల్లో కనీసం బెడ్ మీద నుండి కూడా పైకి లేవలేకపోయారు. ఆ సమయంలో ఆయన్ని చూసి తట్టుకోలేకపోయాం అంటూ నాగార్జున లైవ్‌లో ఎమోషనల్ అయ్యారు. మా నాన్నగారు ఇండస్ట్రీలో ఎలా అయితే బతకాలనుకున్నారో అలానే బ్రతికారు. అనుకున్నది సాధించారు అంటూ తండ్రి చివరి క్షణాలు తలుచుకుని ఎమోషనల్ అవుతూనే తన తండ్రి గొప్పతనం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ఏఎన్నార్ చివరి రోజుల్లో క్యాన్సర్ బారిన పడి మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తన ఆఖరి రోజుల్లో కుటుంబంతో కలిసి మనం అనే సినిమాని చివరిగా చేశారు. ప్రస్తుతం నాగార్జున మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా అని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.